తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీద పూర్తి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. జాతీయ అధినాయకత్వం కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఫోకస్ పెడుతుంది. ప్రస్తుతం రేపు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా సమావేశం జరగబోతుంది. కొన్ని కీలక నిర్ణయాలు రేపు తీసుకోబోతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఉన్నారు. సార్, రేపు జరగబోయే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? రాబోయే ఎన్నికలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఉండే అవకాశం ఉందా? ప్రధానంగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తున్నాము. 3 వర్కింగ్ కమిటీ సభ్యులు, మా దగ్గర నుంచి ఉన్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులు, అదేవిధంగా 2 ఏఐసిసి సెక్రటరీ, మాజీ పిసిసి అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. మాజీ కేంద్ర మంత్రులు సీరియస్గా 2 రకాల, ఒకటి పాజిటివ్ ప్లాన్, ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేయాలి. అదేవిధంగా క్యాండిడేట్లకు సంబంధించిన అంశాలు, ఇతర రాజకీయ అంశాలు, ఏ విధంగా మేము ఎన్నికల్లోకి వెళ్ళాలనేటువంటి అంశాలు అవన్నీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా రేపు చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయడం కోసం ఎల్లుండి 14వ తేదీన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేసాం. 15వ తేదీన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మీటింగ్స్ పెట్టాం. ఈ 3 డేస్ కూడా మోర్ ఫోకస్ టువర్డ్స్ ది ఆర్గనైజేషన్ ఇస్తాం. ఇప్పటికే మేము మండల స్థాయి నుంచి కూడా పార్టీని నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. వివిధ నియోజకవర్గాల్లో ఉన్న మండల పార్టీ ప్రెసిడెంట్లు వేసాము, జిల్లా కమిటీ అధ్యక్షులు వేసాము, పిసిసి కార్యవర్గం వేసాము, అనుబంధ సంఘాలు వేసాము. ఇవన్నీ అయిన తర్వాత క్షేత్రస్థాయిలో ఏ విధంగా పనిచేయాలి, ఏమేమి మీటింగ్లు పెట్టాలనేటువంటి దాని మీద చేస్తాము. రానున్న రోజుల్లో శ్రీమతి రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారిని, ఖార్గే గారిని కూడా ఈ రాష్ట్రానికి ఇన్వైట్ చేసి కొన్ని సమావేశాలు పెట్టాలని ఆలోచనలో ఉన్నాము. అదేవిధంగా పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అది కర్ణాటక ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రచారంలో వాళ్ళందరి నుంచి కూడా మేము వాళ్ళని వినియోగించుకోవాలని పార్టీ భావిస్తాం. అమరావతి రాజధానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా మద్దతు తెలుపుతుంది. అమరావతి రైతులు తలపెట్టిన సభకి ప్రియాంక గాంధీ వచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం, దానికి సంబంధించి డెఫినెట్గా నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ ఖమ్మం నుంచి, మధురై నుంచి ప్రియాంక గాంధీ గారు విజయవాడ వచ్చిన రోజు ఆవిడ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను. సో తప్పనిసరిగా పాజిటివ్గా స్పందిస్తా అన్నారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్ళి ఆ డేట్స్ అవి కూడా ఫైనలైజ్ చేస్తాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ గారు వాళ్ళు బిజీ ఉన్నారు. అయిపోయిన వెంటనే వారిని కలిసి రాహుల్ గాంధీ గారిది, ప్రియాంక గాంధీ గారిది, ఖార్గే గారిది 3 డేట్లు కూడా తీసుకోవడం. అంటే నిన్న కొన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి వైసీపీ ఇన్ఛార్జీలు మార్చడం, కొంతమంది రిజైన్ చేయడం, ఈ పరిణామాన్ని ఎలా చూస్తారు? రెండోది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే వైసీపీలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎక్కడైనా అసంతృప్తులను వాళ్ళు ఏమన్నా మీ కాంగ్రెస్ పార్టీని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా ఏంటి సార్? డెఫినెట్గా ఇది సొంత తల్లి లాంటిది, కాంగ్రెస్ పార్టీ కన్న తల్లి లాంటిది. ఈ కన్న తల్లి దగ్గర నుంచే వాళ్ళందరూ వెళ్ళి అక్కడ వివిధ పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో రండి, కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేద్దాం, అందరం కలిసి ప్రజాస్వామ్యయుతంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో స్వేచ్ఛ అనేటువంటిది చాలా ముఖ్యం, అది కాంగ్రెస్ పార్టీని ఇస్తుంది. సో కాంగ్రెస్ పార్టీలో అందరూ కలిసి పనిచేద్దాం రండి, వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీతో కొంతమంది టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఉత్తరాంధ్ర సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలు కూడా టచ్లో ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఉత్తరాంధ్రనే కాదు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులు కొంతమంది అందరూ కూడా టచ్లో ఉన్నారు. సో యాజ్ అండ్ వెన్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యే ముందు మీ అందరికీ కూడా ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా పూర్తి స్థాయిలో ఎప్పటి నుంచి కురుక్షేత్రంలోకి వెళ్ళబోతున్న ఎన్నికల రంగానికి ఎప్పుడు వెళ్ళబోతున్నారు? రేపు యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసిన తర్వాత 100 డేస్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేయాలి ఏంటి అనేటువంటిది ఫైనల్ చేసేస్తాం. దాని తర్వాత ఇమీడియట్గా ఆల్రెడీ నేను ప్రతి జిల్లాకు కూడా 3 సార్లు వెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఫోకస్ చేసేది రాహుల్ గాంధీ గారిది, ప్రియాంక గాంధీ గారిది పెద్ద సభలు ఫోకస్ చేస్తాం. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇష్యూస్ని బట్టి మేము రకరకాల ఇష్యూస్ ఉన్నాయి, ఇష్యూస్ని బట్టి కూడా ఆయా జిల్లాలో మీటింగ్స్ పెట్టుకుని పార్టీని గేరప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మొత్తంగా కూడా చేస్తున్నారు. రేపు జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుని రాబోయే ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలను కూడా రేపు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో తీసుకుపోతున్నారని చెప్తున్నారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళంతా కూడా త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాబోతున్నారు. పక్క రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా కర్ణాటక సీఎం కూడా ఇక్కడికి వస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో పాల్గొంటారు. బలమైన శక్తిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మారబోతుందని చెప్తున్నారు. చాలామంది నేతలు, ఆంధ్రప్రదేశ్లో చాలామంది నేతలు తల్లులని కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం తెలుపుతుందని గిడుగు రుద్రరాజు చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్ తో రాయ్ టీవీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.